రేయ్, వర్క్ చేసుకుని నేను కనిపించట్లేదా? ఇంటికెళ్ళి సాయంత్రం ఆడుకుందాం. పోమేనా పో. నీకు ఇలా కాదురా, చెప్తా ఉండు నీ పని. అక్కిసిటు పో ఫస్ట్ పైకి. 2 దెబ్బలు తింటే గాని మాటేనో. బా దేవుడా, ఏంటి ఓ సిరకపడిపోతున్నావు? బాబోయ్, ఈ పిల్లలు ఏంటి ఇంత అల్లరి చేస్తున్నారు? ఎంబారసింగ్ అసలు. చిన్నప్పుడు నువ్వు చేయలేదు అలరే? ఆయన పిల్లన్నాక అలరేసేస్తారు. ఈ మాత్రం దానికో సిరాకు పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. వామ్మో, నా వల్ల కాదు ఈ పిల్లల గోలంతా. రేపు పొద్దున మనకు పిల్లలు పడితే ఏం చేస్తా? హే, డేకే సెంటర్స్ చాలా ఉన్నాయి బయట. వాటిలో వేస్తే వాళ్ళే హ్యాపీగా చూసుకుంటారు. వాళ్ళు చూసుకుంటారా? వాళ్ళు చూసుకుంటారంటే మనం ఎందుకు కన్నా? అయినా మన పిల్లలు వాళ్ళు పెంచడం అంటే సిరాకేని. మన పిల్లలు మన పెంపకంలో పెరగాలనుకోవాలి కానీ చచ్చా. నేను ఎడవలేను బావా ఈ గోలా స్ట్రెస్ అంతా. బాధ్యతను బరువుగా ఫీల్ కానప్పుడే ఏ బంధమైనా సరే బలంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. అయినా ఏ ఆడపిల్లకైనా సరే అమ్మతనం ఒక వరం, భారం కాదు. సారీ. అప్పుడప్పుడు కోపం తెప్పించేస్తున్నావే. సర్లే. ఏంటి పిల్ల ఇంట్లో ఏం తోయట్లేదు, ఎలా వచ్చా? ఊరికే వచ్చాను. బావా, నీకు చిన్నప్పటి నుంచి చదివేలాగా అవ్వలేదు. మనకి పుట్టే పిల్లలైనా ఓక్రేజ్ లాంటి పెద్ద స్కూల్లో చదివిద్దామా? అంటే ఏంటే? స్కూల్ బావా, అది చాలా పెద్దది. అయినా అలాంటి మన ఊర్లో లేవు కదే. అయినా మన పిల్లల్ని పెద్ద స్కూల్లో చదివించాలని పెట్టుకోకూడదు, బాగా చదువు చెప్పే స్కూల్లో చదివించాలని పెట్టుకోవాలి. ఇక్కడ ఎందుకు చదివిస్తాం బావా? మనకు పెళ్ళవగానే బెంగళూరు వెళ్ళిపోతాం కదా. నువ్వు కూడా అక్కడ బిజినెస్ పెట్టుకుందో గానీ. నేను చెప్పానా పెళ్ళయ్యాక బెంగళూరు వెళ్ళిపోదామని, అక్కడ నేను బిజినెస్ పెట్టుకుంటానని? నేను నీకు చెప్పానా? అంటే ఏంటి, పెళ్ళయ్యాక జాబ్ మానేసి పల్లెటూరులోనే ఉండాలా? ఎవడు మానేమన్నాడు నేను జాబ్? ఎవడు మానేమన్నాడు? అంటే దాని అర్థం ఏంటి బావా? ఒక అమ్మాయి అంటే ఇంట్లోనే ఉంటూ వంటలు తోముకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ వంటలు చేసుకోవడమా? రెస్ట్రిక్షన్స్ ఎందుకు పెడుతున్నావు నాకు? టెస్టింగ్ మై పేషెన్స్. నాకు అక్కడ ఉండడం ఇష్టం లేదని చెప్పాను అంతే. నువ్వు అక్కడే ఉండి ఉద్యోగం చేసుకో, నేను ఇక్కడ ఉండి వ్యవసాయం చేసుకుంటాను. నీకు ఖాళీ ఉన్నప్పుడు వారానికి ఒకసారి నెలకొకసారి నువ్వు రావడమో నేను రావడం ఏదో చేద్దాం. ఇదిగో, ఆయన ఒక తల్లిలా, ఒక భార్యలా, ఒక అక్కలా, ఒక చెల్లిలా కేర్ తీసుకున్న మీకు రెస్పెక్ట్ ఇస్తాం కానీ రిస్ట్రిక్ట్ చెయ్యి. ఆశించి చేస్తే అది సాకారం, అడిగినందుకు చేస్తే అది సాయం. కానీ మీరు మాకు చేసేది త్యాగం. మీ ఫ్రీడమ్కి మేము బౌండరీస్ కట్టలేం, అలా కడితే మేము బ్రతకలేం. మీకు ఎమోషన్స్తో పాటు పేషెన్స్ కూడా ఎక్కువే. మీరు హ్యాపీగా ఉంటే మేము నవ్వుతూ ఉంటాం. మీ ఏడుపు మాకు శాపం, మీ నవ్వు మాకు బలం, మీరు మాకు వరం.